ఇక ఎంజీరావు గారు, ఉత్తరాదిలో సేవ్ ఆరావళి మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ ప్రజలు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఢిల్లీలో ఉన్న వాతావరణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. తీవ్రమైన కాలుష్యం, చలి తీవ్రత పెరగడం, ఆ తర్వాత నీటి లభ్యత కూడా అక్కడ తగ్గుతోంది. దీంతో చారిత్రక ఢిల్లీ కనుమరుగు అవుతుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతోన్న నేపథ్యంలో ఢిల్లీని రక్షించే ఆరావళి పర్వతాల రక్షణకు స్టార్ట్ అయిన ఈ సేవ్ ఆరావళి ఉద్యమంపై మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు సేవ్ అరావళీస్ అంటూ ఒక ఉద్యమం, ఇది హ్యాష్ సేవ్ అరావళి అంటూ ఒక అద్భుతమైన ఉద్యమం భారతదేశంలో నడుస్తుంది. ఇది ఒక రకంగా పర్యావరణ, ఇది ఎన్విరాన్మెంట్ ఎకాలజీ రిలేటెడ్ ఉద్యమం. ఒక అద్భుతం అండి, ఒక అద్భుతమైన మూమెంట్ జరుగుతుంది. మరి దీని భారత ప్రభుత్వం ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఎందుకు అరావళి ఉద్యమం జరుగుతుందంటే, ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ ఏ విధంగా ఉంది? AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వర్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఢిల్లీ ఏంటంటే వర్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఆ పక్కనున్న ఢాకా, ఆ కరాచీ లేదా ఇస్లామాబాద్ ఇండస్ట్రియల్ వర్స్ట్ సిటీస్ అనమాట. పొల్యూషన్ ఆ విధంగా తయారైంది ఢిల్లీ పరిస్థితి. ఇంటర్నేషనల్గా భారతదేశం పరువు పోతుంది ఢిల్లీలో ఒక రోజు ఉండడం అంటే ఒక 10 సిగరెట్లు 20 సిగరెట్లు కాల్చినట్టు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైర్స్, మిగిలిన వాళ్ళకి లేవు. హీట్ చూస్తే అలా ఉంది, దారుణమైన పరిస్థితి. ఎక్కడికక్కడ డస్ట్ పొల్యూషన్, PM 2.5 PM పర్టిక్యులేట్ మ్యాటర్ 10 అయితే ప్రపంచంలో అసలు అక్కడ నివసించకూడదు అన్నట్టు ఉందన్నమాట. అక్కడ నుంచి ఖాళీ చేయాలి. ఢిల్లీ నుంచి మిలియనీర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా ఒక స్టార్టప్ CEO అక్కడ నుంచి ఖాళీ చేసి మళ్ళీ ముంబై వచ్చాడు. ఎందుకంటే ఢిల్లీలో నేను బతకలేను అనుకుంటూ. దారుణమైన పరిస్థితి. పేదల వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మరి ఢిల్లీలో ఏంటండి? ఢిల్లీ భారతదేశానికి ఏం ప్రాతినిధ్యం వహిస్తుంది? మహాభారత కాలం నుండి ఒక హస్తినాపురం, ఒక ఇంద్రప్రస్థగా అది పేరుగాంచి వేలాది సంవత్సరాలుగా భారత సంస్కృతికి ఒక పట్టుగొమ్మగా ఉందన్నమాట. ఇట్ ఈస్ వెరీ పైవోటల్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ సివిలైజేషన్ అండి. అందుకే భారత రాజ్యాంగ పరిషత్తు ఢిల్లీనే మళ్ళీ రాజధానిగా ప్రకటించుకుని మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఇప్పుడు చెప్పడానికి చాలా టైం పట్టేస్తుంది. మరి అలాంటి ఢిల్లీ ఈరోజు పొల్యూషన్లో పడిపోయి సర్వనాశనానికి సిద్ధంగా ఉంది. ఆ ఢిల్లీని కంటికి రెప్పలా కాపాడుతున్నదే అరావళి పర్వతాలు. ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీని రక్షించడానికి ప్రకృతే క్రియేట్ చేసింది, దేవుడే క్రియేట్ చేసింది అరావళి పర్వతాలు. ఈ అరావళి పర్వతాలు ఢిల్లీని ఎలా రక్షిస్తున్నాయి, మనం ఎలా నాశనం చేసుకుంటున్నాం, గవర్నమెంట్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది వాటిని రక్షించుకోవడంలో మాట్లాడితే ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు అరావళిని రక్షించండి. గవర్నమెంట్ నిమ్మక నీరెత్తినట్టుంది. మరి అరావళి ఢిల్లీని ఎలా రక్షిస్తుంది అంటే దాన్ని ఎలా నాశనం చేస్తున్నామని చూడాలి. మైనింగ్ మాఫియా అక్కడ నాశనం చేస్తుంది. ఢిల్లీలో మిలియనీర్స్, పెద్ద పెద్ద బడా కంపెనీలు నాశనం చేసేస్తున్నాయి అనమాట. ఇప్పుడు అరావళి పర్వతాలు ప్రపంచంలోనే అతి పురాతన ఆర్కియాక్ అంటారు, ఓల్డెస్ట్ మౌంటైన్ సిస్టమ్స్ ఆన్ ది గ్లోబ్, ఫోల్డెడ్ మౌంటైన్స్. భారతదేశంలో కూడా హిమాలయాలతో పోల్చిన, ఏ పర్వతాలతో పోల్చిన అతి పురాతనమైన పర్వతాలు. దానికైనా రక్షించుకోవాలి. అది గుజరాత్లో పలాన్పూర్ నుంచి ఢిల్లీ దాకా, హర్యానా దాకా సుమారు 1600 కిలోమీటర్ల పొడవు ఉండి ఒక వాల్ కింద ఉంటుంది అనమాట. ఇది మాన్సూన్స్ని అక్కడ ఆపదు. ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ డిజర్ట్ని ఇటువైపుకి వెళ్లకుండా ఆపుతుంది. 1,44,000 చదరపు కిలోమీటర్లో ఇటు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ 4 రాష్ట్రాల్లో ఉంటుందండి. తర్వాత గురు శిఖార్, ఏది మౌంట్ అబూ దగ్గర ఉన్న పెద్దది, అతిపెద్ద శిఖరం 1722 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. మరి అరావళి పర్వతాలు చాలా ఎరోషన్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇది లేదు అంటారు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం మినిస్టరే చెప్తున్నారు, కేంద్ర మంత్రి ఏమని, 90 దేశాలకి గ్రానైట్ ఎగుమతి చేస్తున్నాం. గ్రానైట్ ఎగుమతి ఎక్కువ, ఢిల్లీ రక్షణ ఎక్కువ. ఒకటి ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారు, 1,44,000 చదరపు కిలోమీటర్ అరావళి పర్వతాల విస్తీర్ణంలో కేవలం 0.19% మైనింగ్కి ఇచ్చాం. ఇది ఎంత పచ్చి బూత్ అండి. ఏ విధంగా చెప్తున్నానంటే, మైనింగ్ మీరు 10 హెక్టార్ల మైనింగ్కి ఇస్తే ఆ మైనింగ్ మాఫియా ఇండియాలో ఉన్న పెద్ద అవినీతి బట్టి 100 హెక్టార్లు దవ్వుతారు. ఇప్పుడు 2015 నుంచి గత 10 సంవత్సరాలుగా అక్కడ అరావళి పర్వతాల్లో సుమారు 10,000 చదరపు కిలోమీటర్లు చదును చేయబడింది. గ్రెనేడ్ దేవేసి గోతులు పెట్టారు వాళ్ళు. 90 రకాల 20-30 రకాల గ్రెనేడ్ దొరుకుతుంది, అత్యున్నత గ్రెనేడ్. వాళ్ళకి గ్రెనేడ్ కావాలి. మొత్తం మైనింగ్ మాఫియా దిగేసింది ఆ ప్రాంతాల నుంచి, 4 రాష్ట్రాల నుంచి. గుజరాత్లో సిమెంట్ ఫ్యాక్టరీలు సున్నపురాయి తవ్వేస్తున్నారు, గుజరాత్ పలన్పూర్ నుంచి. చాలా దారుణమైన పరిస్థితి. ఢిల్లీ దగ్గరలో ఢిల్లీ నిర్మాణం అనేదానికి ఎంతో గ్రెనేట్ కావాలి. ఇది మైదాన ప్రాంతం, ఒండ్రు మట్టి ఉంటుంది అనమాట, అల్యూవియం సాయిల్స్. అక్కడ ఇది రాక్స్ ఉండవు, మన మామూలు రోడ్డు మెటల్, తర్వాత కన్స్ట్రక్టివ్ మెటల్. కాబట్టి అరావళి పర్వతాలను పిప్పు చేస్తే ఢిల్లీ నిర్మించబడుతుంది. మరి ఎంతటి దారుణం.
మైనింగ్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న ఎన్విరాన్మెంటల్ లాస్ ప్రకారం మేము మైనింగ్ ఇచ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కడ మైనింగ్ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 2003, 2004లో అక్కడ బ్యాన్ విధించింది. గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టే డైరెక్ట్గా రంగంలో దిగితే కానీ ప్రభుత్వం రక్షించలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ ప్రభుత్వాలు దాన్ని రక్షించే పరిస్థితి లేదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని రక్షించే పరిస్థితిలో అక్కడ లేదు. మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ స్టేట్ గవర్నమెంట్, మేజర్ మినరల్స్ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ రక్షించపోలేని పరిస్థితి అక్కడ తాండవించింది. ఎంతటి దారుణమైన విపత్తు వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అరావళి పర్వతాల్లో జరుగుతున్న మైనింగ్ ప్రాసెస్ అన్అబేటెడ్లీ ఇఫ్ ఇట్ కంటిన్యూస్, ఇప్పుడు ఇదే విధంగా జరిగితే ఏం జరగబోతుందో తెలుసండి. 2050-60 నాటికి ఢిల్లీ మొత్తం రాజస్థాన్ డెజర్ట్లో కలవబోతుంది. 2050-60 మధ్యలో మొత్తం అరావళి పర్వతాలు తవ్వితే ఇప్పుడున్నట్టు మైనింగ్ జరిగితే 2060 నాటికి ఢిల్లీ అంతా రాజస్థాన్ డెజర్ట్లో కప్పుబడిపోతుంది. చాలా ఎంతటి దారుణమైన వార్నింగో చూడండి. నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని బట్టి చూస్తున్నారు ఇప్పుడు సర్వేల ప్రకారం. తర్వాత ఢిల్లీ డెజర్ట్ ఏంటంటే డెజర్టిఫికేషన్ అంటారు, ఎడారీకరణ. ఇసుక ఏంటంటే గాలులు వచ్చినప్పుడు ఎగిరి చదరపు కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అరావళి పర్వతాలు వాల్ లేగా అడ్డుకుంటున్నాయి. అది నేచురల్ వాల్. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, నోయిడా, ఈ ఉత్తర గంగా మైదానం అంతా కలిసిపోద్ది అనమాట. గంగా మైదానమే ఉండదు మనకి. ఎడారంటే అంత దారుణం. అక్కడ సహారా డెజర్ట్ చూడండి, ఈజిప్ట్ ఏమైపోయిందో, మెసొపొటేమియా, ఇరాక్ ఏమైపోయినాయి. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా, మొహంజదారాలు ఈరోజు డెజర్ట్కి ఎందుకున్నాయి? సింధు ప్రావిన్సు, సింధు నదిలో ఉండి మనం ఆపలైపోయాం. అది మానవుడు. అందుకనే మానవుడు నాగరికత ఎక్కడుంటే అక్కడ డెజర్ట్లు ఉంటాయి. ఈజిప్షియన్ దగ్గర సహారా డెజర్ట్ ఉంటుంది. మెసొపొటేమియా ఈ సంస్కృతి ఎండిపోయి ఇప్పుడు అక్కడ ఇరాన్, ఇరాక్ డెజర్ట్ ఉంది. గోబీ డెజర్ట్ చైనా దగ్గర ఉంది. ఇండియాలో ఇండస్ వ్యాలీ సింధు నది నాగరికత దగ్గర దా డెజర్ట్ ఉంది. మళ్ళీ ఇంకో ఎడారి అవ్వాలా? మనం రక్షించుకోలేమా? అందుకనే కనీసం ముండు లాంటి అరావళి పర్వతాలనైనా రక్షించుకుని ఢిల్లీని రక్షించాలి. కాబట్టి ఇండియా ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న మైనింగ్ యాక్టివిటీ అంతా క్లోజ్ చేయాలి. ఏదో ఆర్థిక వ్యవస్థ, గ్రెనైట్లు, అదానీ కంపెనీ ఉంది, ఈ కంపెనీ అని అక్కడ పేరు చెప్పడానికి మనకు లేదు. ద గ్రేట్, ఇప్పుడు ఒక ప్రపోజల్ ప్రాజెక్ట్ ఉంది, ద గ్రేట్ గ్రాండ్ వాల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. 1.35 బిలియన్ ట్రీలను పెంచి ఈ గుజరాత్ నుంచి రాజస్థాన్ దగ్గర ఢిల్లీ దాకా ట్రీలు పెంచి ఎడారీకరణ ఆపి రాజస్థాన్లో అక్కడ ఉన్న నదులు ఇప్పుడు సుమారు అక్కడ సబర్మతి, ఇసుక్రి, ఈవెన్ సబర్మతి రివర్ కూడా ఉండదు 2060 తర్వాత. అది చిన్న చిన్న రవిలు, ఎందుకంటే అక్కడ వాటర్ పడుతుంది, తేమ వస్తుంది, టెంపరేచర్స్ డౌన్ అయిపోతాయి. ఢిల్లీ అసలు నివాస యోగ్యంగా ఉండదు. గంగా వ్యాలీ ఇటు లక్నో, అయోధ్య సగం వరకు ఎడారి అయిపోతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఇంతటి క్లైమేట్ చేంజ్ సిచ్యువేషన్లో ఉన్న అరావళిని రక్షించుకోకపోతే ప్రకృతి ఇంకా పరిస్థితి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇటు జియోగ్రఫికల్, ఇండియా హిస్టరీ, ఇండియా సంస్కృతి, హిందూ మతం మాట్లాడేవాళ్ళు ఈరోజు అరావళి పర్వతాల కోసం మాట్లాడతలేదు. ఢిల్లీ, హస్తినాపురం, ఇంద్రప్రస్థ కోసం మాట్లాడతలేదు. కేవలం లక్నోవు అని, తర్వాత ఈ పేరుని ఆ పేరుని, తర్వాత ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చడం, ఈ పేర్లు కాదండి. దాని రక్షణకి రంగంలో దిగాలి. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్న యాష్ అరావళి, ఇది సేవ్ అరావళికి ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్ అండి. ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ ఇట్. అవసరమైతే ఫండ్ రైజ్ చేసి సుప్రీంకోర్టులో పిల్లేసి అన్ని ఆర్గనైజేషన్, సివిల్, ఎకలాజికల్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ అక్కడ దిగి ఇప్పుడు ఢిల్లీని రక్షించుకోవాలి, ఇండియా సంస్కృతిని రక్షించుకోవాలి. డెజర్టిఫికేషన్ నుంచి, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ నుంచి, ఆ టెంపరేచర్ వేరియేషన్స్ నుంచి, ఆ వర్షపాతం రైన్ఫాల్ ప్యాటర్న్ నుండి, తర్వాత వచ్చే గ్లోబల్ వార్మింగ్ తట్టుకోవడానికి, ఇండియా సంస్కృతి రక్షించడం, ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకా నాశనం అవ్వకుండా చేసుకోవడానికి, ఇండియన్ సివిలైజేషన్ నాశనం అవ్వకుండా ఉండాలి అంటే అరావళి పర్వతాల రక్షణ అత్యవసరం. ఇది జియోగ్రఫికల్గా నేను ఇప్పుడు చెప్పే డిస్కషన్ ఏంటంటే జియోగ్రఫికల్గా చెప్తున్నా, క్లైమేటాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, ఇండియా హిస్టోరికల్గా చెప్తున్నా, ఎండాలజీ ప్రకారం చెప్తున్నా. ఎంతో ఉందండి మైనింగ్ మాఫియా. ఈ మాఫియా రంగంలో దిగిందంటే చీఫ్ మినిస్టర్లు వాళ్ళు పట్టించుకుంటారు. ఈరోజు మనకు తెలుసు డీప్ స్టేట్ ఎలా ఉంటుందో. ఇండియాలో డీప్ స్టేట్ ఉంది, ఏదో యుఎస్ డీప్ స్టేట్ ఇవి మాట్లాడతారు మోడీ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా. ఈరోజు మరి హూ ఈజ్ దట్ డీప్ స్టేట్ టు కంట్రోల్ దిస్ అరావళి? ఎవరండి డిస్ట్రక్ట్ చేసేది? 2025కి 15,000 చదరపు కిలోమీటర్లు వాళ్ళు ఫ్లాట్ అని చేసి గొయ్యిలు పెట్టారు. పెద్ద పెద్ద నిక్కీ లేక్ అంటే అద్భుతమైన లేకులు అక్కడ కనుమరుగు అవుతున్నాయి, సంస్కృతులు పాడవుతున్నాయి. ఈరోజు అంతటి దారుణం ఉంది. అక్కడ జింకలను వేటాడే వాళ్ళకి పనిష్మెంట్లు ఉండవు, అక్కడ చెట్లను వేటాడే వాళ్ళకి పనిష్మెంట్లు ఉండవు. అది ఏదో పెద్ద ఏదో అండమానం ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద లేకపోతే చిత్తూరు ఈ ప్రాంతంలో రెడ్ శాండిల్ కొట్టేస్తే ఇక్కడ నాశనం అవ్వం. కానీ అక్కడ ఉన్నాయే 4 చెట్లు. అది ఆ ట్రాపికల్ పూర్తిగా ఎడారి లాంటి ప్రాంతంలో సబ్ ట్రాపికల్ రీజన్ అది.
అక్కడ 4 చెట్లే ఉంటాయి. ఉన్న 4 చెట్లను కొట్టయితే చాలా ప్రమాదం. కాబట్టి ప్రకృతే మన రక్షణకు ఒకటి ఇస్తే ఏదో ఉంటుంది సివిలైజేషన్ అని, ఆ రక్షణ చక్రాన్ని కూడా మనం బద్దలు కొట్టుకుంటుంటే మన హిస్టరీ ఎక్కడ, మన సంస్కృతి ఎక్కడ, మన మతాలు ఎక్కడ, మన సంస్కృతి ఎక్కడ. కాబట్టి అరావళి ఎట్ ఎనీ కాస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్లీ ఇట్ షుడ్ స్టాప్ ది ఎంటైర్ మైనింగ్ ప్రాసెస్ దేర్ అంతే. అసలు మైనింగ్ అనేది చేయకూడదు, వేరే చోట చేసుకోవాలి. ఛత్తీస్గఢ్ జార్ఖండ్లోకి వెళ్ళి బోల్డ్ మైనింగ్ ఉంది ఇండియాలో, అక్కడ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆ విషయంలో కాకుండా ఇంకోటి ఎక్స్పోర్ట్ చేసుకుందాం. అంతేగాని మన ఢిల్లీని ఎక్స్పోర్ట్ చేసినట్టుందండి ఈ విషయంలో. కాబట్టి అరావళిని వీ హ్యావ్ టు సేవ్ ఇట్. అరావళి అయితే మోడీ డైరెక్ట్గా ఈ విషయంలో మాట్లాడాలి. ఆర్ఎస్ఎస్ ఇండియన్ రిలీజియన్ కోసం కాదు, అరావళి పర్వతాల కోసం మాట్లాడాలి. హస్తినాన్ని రక్షించాలి. మహాభారత కాలం నుండి ఉన్న హస్తినాపురం, ఇంద్రప్రస్థ అనేది ఈరోజు ఆపదలో పడింది. అంటే ఎంటైర్ మహాభారతమే ఆపదలో పడింది, ఇండియన్ సివిలైజేషన్లే ఆపదలో పడింది. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ఉన్న ఒకటే ఒక ఆధారు, ఒకటే ఒక మూల స్తంభం అరావళి పర్వతాలను మనం రక్షించుకోవాలి.